ఉన్నారు లోకలేనండి లోకల్. కానీ మా ప్రియులు ఎస్ఎన్కే మోసెస్ గారు ఉన్నారు, ఎందరూ తెలుసు, వారు మా సంఘస్థులు. ఆయన క్రైస్తవుల కంటే అన్ని జనులకు బాగా తెలుసు. ఆయన క్రైస్తవులుగా ఎస్ఎన్కే మోసెస్ గారు ఎవరు అని అంటారు. కానీ మీరు మెయిన్ బజార్లోకి వెళ్ళి ఎవరైనా మార్వాడీస్ దగ్గరికి వెళ్ళి ఎస్ఎన్కే మోసెస్ గారు తాలూకా అంటే, ఓ మీకు 100 రూపాయలు చెప్పారా, ఓ వద్దులేండి 50 రూపాయలు ఉంటారు. అంటే నేను ఆయన గురించి మాట్లాడట్లా, తన యొక్క సాక్ష్య జీవితం ద్వారా ఒక నూతనత్వాన్ని ఆయన నెలకొల్పి ఉన్నాడు. ఆయన ఒప్పుడే కాముకున్నాడా అంటే, మా పాస్టర్ గారిని పిలవండి, మా తమ్ముడిని పిలవండి, మా అన్నని పిలవండి, మా అక్కని పిలవండి, మా చెల్లిని పిలవండి, మా ఫ్రెండ్ని పిలవండి, అందరికీ తమ్ముళ్ళు ఉన్నారు, అయ్యగారులు ఉన్నారు. మీ కుటుంబస్తులు కూడా మీ గ్రూప్లోనే మీ బిడ్డలకు పరిచయించండి. కేవలం వెళ్ళిన వారు మాత్రమే అలుమునై మీటింగ్ గా కలవటం కాదు, కానీ అరే అంకుల్ రా, అరే తాతయ్య అయ్యగారు రా అని పరిచయం చేయటం ద్వారా మనం ఈ యొక్క గ్రూప్ ని ఇప్పుడు కాదు ఈ 2వ యూనియన్ కాదు, యు కెన్ హ్యావ్ 127th యూనియన్. ప్రైజ్ ది లార్డ్. అలాగే మన జీవితాలని నూతన పరుచుకుంటూ ఉండాలి. ప్రియమైన దేవత ఒక భయంకరమైన వరవడి నాకు భాగ్యము దయచే ప్రభువా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, చాలా సార్లు మన జీవితంలో ఒక స్టిగ్మా ఏంట్రా అంటే, మేము పుట్టుకతోనే క్రైస్తవులు అండి, పుట్టుకతోనే క్రైస్తవులు. సో ఇది వేర్ ఇన్ ద బైబిల్ దట్ దేర్ ఇస్ ఏ పుట్టుకతో క్రైస్తవులు అని ఎక్కడ రాయబడిందా అంటే ఎక్కడ రాయబడింది? కానీ మనం చెప్పుకుంటాం గర్వం, మా తాత కొట్టి చూడండి చర్చ్. రీయూనియన్స్ చాలా చూసామంటే, స్టూడెంట్స్ గ్యాదర్ అవ్వడం, కాలేజెస్ స్టూడెంట్స్ గ్యాదర్ అవ్వడం, మరి వేరియస్ బ్యాచెస్, ఎక్కువగా అకాడమిక్ సంబంధించిన రీయూనియన్. బట్ దిస్ రీయూనియన్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. రియలీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. రీయూనియన్, హోలీ ల్యాండ్ విజిట్ చేసిన వారు అందరూ రీయూనియన్ ఈ విధంగా కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అందుని బట్టి మరి ఈ తలంపు వచ్చిన వారు చాలామంది ఇలాగా టూర్ వెళ్ళిన వాళ్ళు నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను, ఎందుకంటే నేను కూడా వెళ్ళాలని నుండి అనుకుంటూ ఉన్నాను. కానీ మరి మీరు ఎంత అదృష్టవంతులు అంటే, అది దేవుని కృపను బట్టి మీరు 2018లో మీ అందరికీ అవకాశం కలిగిందండి. ఇప్పుడు వెళ్దామన్నా కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. వెళ్దామని అనుకుంటున్నా. మరి 2 days యూ హ్యావ్ ఎ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాము మరి కండక్ట్ చేయడానికి ఒక 2 రోజులు, వారం రోజుల ముందు నుండి కాదండి, మరి 3 నెలల ముందు నుండే చాలా ప్లానింగ్. మరి అయ్యగారు చెప్పినట్లుగా మరి హోలీ ల్యాండ్కి వెళ్ళిన వాళ్ళకంటే బయట నుండి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మీలో ఎవరన్నా 1-2 ఎక్స్పీరియన్సెస్ మీరు హోలీ ల్యాండ్లో మీరు డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళింది, చూసినవి, మీరు ఫీల్ అయినవి ఒక 2-3 ఎక్స్పీరియన్సెస్ మీరు చెప్పుకోగలిగితే, మేము కొత్తగా వచ్చిన వాళ్ళమి మీరు అది విని మేము ఇన్స్పైర్ అవ్వచ్చేమో. మేబీ అంటే ఇక్కడే కదా 10 ఆజ్ఞలు ఇచ్చింది దేవుడు అన్నట్టు. అక్కడికి వెళ్ళినప్పుడు చూచినప్పుడు ఇదంతా ఏదో కథ కాదు, ఇదంతా ఏదో పురాణం కాదు, ఇక్కడే జరిగింది. ఆరోను పైనుంచి వస్తున్నప్పుడు వాడు దూడని ఆరాధిస్తూ ఉంటే ఆ పలకలు కింద పడేస్తారు. ఆ ప్లేస్ కూడా చూసినప్పుడు, అలాగే ఆరిన నేలను, సముద్రం పాయలైనప్పుడు ఆరిన నేలను నడిచినప్పుడు, అది ఇప్పుడు ఏం చేశారంటే ఇజ్రాయెల్ ప్రభుత్వం టన్నెల్లో నుంచి కింద నుంచి అండర్ గ్రౌండ్ వేశారు. అక్కడ బస్సు అక్కడికి వరకు వచ్చిన తర్వాత నడవగలిగే వాటిని నడవండి అన్నారు. మేము నడిచేటప్పుడు కూడా ఇక్కడ కదా ఇశ్రాయేల్ అంటే ఇవన్నీ Manu
మన ప్రియులు దైవజనులు మన పద్మనాభ గారు అమ్మగారు వారి వైవాహికి హోలీ ల్యాండ్ ట్రిప్ వారందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మరి వెంటనే ఇందాక మరి చిత్రకారుల దగ్గరికి వచ్చి అయ్యా ఇంకా ఆయన సేవలో వాడుకుంటున్నాడు. పరిశుద్ధమైన దేవ మా ప్రియ తండ్రి పెట్టుకుంటున్నారైనా మేము అనుకోలేదు ఈరోజు మర్చిపోతున్నాము అని తండ్రి దంపతులను ఆశీర్వదించండి, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి పిల్లలను ఆశీర్వదించండి. మీ చిత్తమైన వారికి మంచి మిమ్మల్ని మీ యొక్క సేవలో వారిని హితోధికంగా అందరికీ కూడా చాలా వందనాలు. మరి ముఖ్యంగా మా తండ్రి గారికి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క 12 years లో ఇదే మాకు చాలా మెమోరియల్. జీవితాంతం మాకు ఇది గుర్తుండిపోతుంది. చాలా 12 సంవత్సరాల యంగ్